హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ అనిత కుకింగ్ ఛానల్. నేను చామగడ్డ ఫ్రై చేస్తున్నానండి. దీన్ని పకోడీ అని కూడా అంటారండి. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. దీనికి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ చామగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకొని పొట్టు తీసి మంచి చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలా. అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కాగానే ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. అందులోకి ఉల్లిగడ్డ మంచి ఫ్రై చేసుకోవాలా. ఇగో ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు కొద్ది పసుపు వేసుకోవాలా. కర్రీకి సరిపోయేంత కారము ఉప్పు కూడా వేసేసుకోవాలా. ఇందులో కొంచెము మనకి కారము ఆయిల్ ఎక్కువనే ఉండాలా, ఎందుకంటే శనగపిండి వేస్తాం కదా. కొంచెం కారం కూడా ఎక్కువనే ఉండాలి, ఆయిల్ కూడా ఎక్కువనే ఉండాలి. ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలా. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చామగడ్డలు, అవి ఇంట్లోకి వేసేసుకోవాలా. వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలా. ఆయిల్లో ఒక 10-15 మినిట్స్ మంచి ఫ్రై చేయాలి. మూత పెట్టేసి స్టవ్ చిన్న వేసుకొని మధ్య మధ్యలో కలుపుతుండాలా. ఉప్పు కారం అనేది చామగడ్డకు పట్టాలి కదా, మంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మంచి ఫ్రై అయిన తర్వాతనే ఆయిల్లో అప్పుడు శనగపిండి వేసుకోవాలి. మనం మూత పెట్టుకొని మంచి 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇగో 15 మినిట్స్ తర్వాత ఇది. ఇప్పుడు నేను 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఇంట్లోకి ఉప్పు కారం అనేది చామగడ్డకు మంచిగా పట్టిన తర్వాత మూత తీసి 1 కప్పు శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలా. మొత్తం చామగడ్డలకంతా పట్టేటట్టు కలుపుకోవాలా. కలుపుకొని మళ్ళీ స్టవ్ చిన్న వేసి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఉడకనియాలి. అది మనం శనగపిండి వేస్తాం కదా, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. శనగపిండి వేసినాక ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనియాలా. ఇగో అండి 10 మినిట్స్ తర్వాత చామగడ్డ పకోడీ, చామగడ్డ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇది పప్పుచారులకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మనం ఏదైనా రసము, చారు, పప్పుచారు అవి చేసుకున్నప్పుడు బాగుంటుందండి. చపాతీలకు కూడా బాగుంటుంది కర్రీ, ఈ ఫ్రై. ఇంతే. మీకు నచ్చిందా?